వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏముందో నాకు తెలియదు, కానీ వీడియోస్ తీస్తా. ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మా మమ్మీ మీద ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఐడియాస్ వస్తలేవు, ఏమి ప్రాంక్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నా. ఏం ప్రాంక్ చేస్తే బాగుంటుంది చూద్దాం. నేనైతే అనుకున్నా ఒక ఏమన్నా అంటే ఇప్పుడు నేను కొన్ని క్లాసెస్కి ఎలిజిబుల్ అయినా, క్లాసెస్కి లేదు నాన్ ఎలిజిబుల్ అయిపోయినా నన్ను తీసేసిర్రు అని చెప్పి చెప్దాం అనుకున్నా. కానీ మా మమ్మీ ఏం చెప్పినా ఏమనదు. స్టడీస్ విషయంలో మా మమ్మీ అసలు తిట్టదు, అసలు టెన్షన్ కూడా పడదు నా విషయంలో. సో ఇంకేమన్నా గట్టిగా అసలు మా మమ్మీ షాక్ అయిపోవాలి, వా గీతు అనేటట్టు ఉండాలి. ఏం చేద్దాం ఆలోచిస్తా. అయితే నిన్ననే మొన్ననో మా అక్క ఉన్నప్పుడే నేను అనుకున్నా ఇట్లా ఏదైనా ఒక ప్రాంక్ చేద్దాము మా మమ్మీ మీద అని. అయితే ప్రాంక్ చేద్దాం అనుకున్నప్పుడు స్టడీస్ గురించి చేద్దాం అనుకున్నా. అంటే ఇట్లా కాలేజ్లో స్లిప్పులు పెట్టి దొరికినా లేకపోతే ఫోన్ పెట్టి దొరికినా అని లైట్ మమ్మీ ఏం తిట్టదు అనుకున్నా. కానీ మా అమ్మ చూద్దాం, నాకు ఇంకా ప్రాంక్ ఐడియాస్ ఏమి వస్తలేవు, సో ఫోన్ పెట్టి రాసి దొరికిపోయా అని చెప్పి మా అమ్మకి చెప్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ డూ. ప్రాంక్ ఎన్నికైతే రెడీ అయినా. ఏం ప్రాంక్ అంటే మా మమ్మీ దగ్గర లెట్స్ కాల్ మై అమ్మ అన్నమాట. సో భయం అవుతుంది నాకు, తింటారు. అయ్యో వీడియో. హలో చెప్పమ్మా. ఏం చేస్తున్నావుమా? బిజీయా? లేదు లేదు, చెప్పు, పర్వాలేదు. ఖాళీయేనా? మా హలో మా ఇవాళ కాలేజ్లో ఒక ఎగ్జామ్ జరిగింది మా. అయితే ఆ ఎగ్జామ్కి ఫోన్ పెట్టి రాసాము. అయితే ఫోన్ పెట్టి రాసి దొరికిపోయామ్మా. దొరికిపోతే మా మేడం ఉంది కదా హెచ్ఓడి, ఆమె పేరెంట్స్తో ఫోన్ చేయించమనింది. మాట్లాడమా. పోయినసారి కాదు మా, అది ఎగ్జామ్ సడన్ గా పెట్టారు, ఇంక అందుకని. అరే మా ఇప్పుడు క్లాస్లే అయితే లేవు మా, చదవలేదు మా. మా హెచ్ఓడికి కాల్ చేసి మాట్లాడాలి ఇంకిట్లా. ఆమెమో ఈ ఎగ్జామ్ అదే వేరే గేట్ కోచింగ్ అది, ఆమెమో నేను డిస్క్వాలిఫై చేసేస్తానని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. నేను ఒక్కదాన్నే దొరికాను క్లాస్ మొత్తంలో. అది కాదు మా, ఇప్పుడు అది తొందర కాదు మా. నేనేమన్నాను, నేనేం అనుకోలేదు మా. అంటే నార్మల్గా అందరం ఫోన్లు పెట్టి రాసాము, కానీ నేనే దొరికిపోయాను, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాను. నీకెందుకు చేసిద్దామా, ఏం చెయ్యదు. లేకపోతే రేపటి నుంచి కాలేజ్కి కూడా రావద్దు అని చెప్పి సీరియస్ గా చెప్పింది. ప్రిన్సిపల్ సార్ కూడా తిట్టాడు. ఇది మాకు ఇప్పుడు గేట్ కి కోచింగ్ కి క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే దానికి క్వాలిఫికేషన్ ఎగ్జామ్. రియల్ గా చదివి రాయకుండా నీకు వచ్చినట్టు రాస్తే ఎలాగా? ఇప్పుడు ఎవరికి చెప్పాలి? మా మేడం హెచ్ఓడికి ఆమెకి ఫోన్ చేసి, అంటే ఆమె ఏమన్నదంటే అసలు నువ్వు రావద్దు రేపటి నుంచి, చాలా గట్టిగా తిట్టింది. ఇప్పుడు ఇది రెండోసారో మూడోసారో, ఇంకోసారి జరిగితే నేను మాత్రం నువ్వు దీపాడు తప్ప నీకు ఆప్షన్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ముఖం కూడా చూడను నేను. ఎందుకు ఇలా పడుగు తీస్తున్నావు? లేకపోతే వచ్చేయి, వద్దు. అమ్మ నేనేం తీయలేదు మా. అప్పుడు అంటే ఏదో ల్యాబ్ ఇంటర్నల్స్ మా, అవి నాతో పాటు చాలా మంది. అమ్మా అట్లా కాదు మా. హలో, నీ వాయిస్ వినిపిస్తలేదు. రానప్పుడు కాదు మాది, సడన్ గా పెట్టేసరికి అట్లా అయిపోయింది మా. నేనేమో ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాను.
హలో లేదులే మాటలేం అన్నదిలే. ఇప్పుడు ఎన్నోసారి ఇది ఎన్నోసారి కాదు, ఇది సెకండ్ టైమే. ఫస్ట్ టైం ఇంటర్నల్స్ కి మాత్రమే. అప్పుడు ఏం చేయాలి? ఆమె అడిగితే నేను ఏం చెప్పాలి? ఇట్లాంటి పనులు మీరు ఎంకరేజ్ చేస్తారా అంటే ఏం ఎంకరేజ్ చెయ్యములే. అసలు నీకు రానప్పుడు వదిలేసేసరి నువ్వు వెళ్ళొద్దు, పర్వాలేదు, నీకు నీ సాయం అంతవరకే చెయ్యి, అంతేగాని తప్పులు చెయ్యొద్దు. కొంచెం చెప్తే చాలు. నంబర్ పెట్టి మాట్లాడతా. నిజంగా మాట్లాడతావా? థ్యాంక్ యూ సో మచ్ మా. ఆమెనన్నిటికీ తింటూ చూడు, పిల్లని వెనక ఎక్కువ వస్తున్నాను. మా సారీ మా ప్రాంక్ మా, ఇది ప్రాంక్ మా, ఏం జరగలేదు మా. ఇట్స్ ప్రాంక్, ఇట్స్ ఏ ప్రాంక్ అనమాట. ఎప్పుడు చెబుద్ది నీకు ఇంకోసారి ప్రాంక్ అన్నా అంటే? మా ప్రాంక్, జస్ట్ ప్రాంక్ అంతే.